మోహనమదిలో ఆర్గానిక్ ఫార్మ్స్కి స్వాగతం. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా 2025లో మా ఫామ్లో జరిగిన విశేషాలు, అందమైన హార్వెస్ట్లు మీకోసం ఒక రీక్యాప్ లాగా చేసి పెడుతున్నాము. చూసి ఎంజాయ్ చేయండి. చాలు చాలు, ఫోన్ నిండా నెమలే ఉంటుంది. మరి నేషనల్ బర్డ్ వచ్చినప్పుడు ఆ మాత్రం ఉండాలి. నేషనల్ బర్డా? నెమల ఎవరి వాహనం తెలుసా మీకు? కుమారస్వామి. కుమారస్వామి ఎవరో తెలుసా? బ్రదర్ ఆఫ్ ఆంజనేయ స్వామి. సారీ, బ్రదర్ ఆఫ్ గణేష్. ఆంజనేయ స్వామి బ్రదరా? అదేరా, బై మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్. వినాయకుడు బ్రదర్ నాన్న. ఇంటి లోపలికి ఉడతొస్తే దాన్ని పట్టుకుని బయటకు రిలీజ్ చేశాను. మా కుక్కలు వాటిని సఫా చేసేసాయి. It's part and parcel. It's okay. It's okay, Nana. It's okay. It's okay. Don't worry. ఈ అందమైన ఏషియాటిక్ లిల్లీస్ క్లిప్పు చూసినప్పుడల్లా నేనే దిష్టి పెట్టేస్తానండి, అంతలాగా నచ్చాయి. మా ఊర్లో మొక్కజొన్నలు పంట చేతికొచ్చే టైం కల్లా అందరు పొలాల దగ్గర ఇలా చిన్నగా మంట వేసుకుని డైరెక్ట్గా మంట లోపల వేసేస్తారండి మొక్కజొన్న పొత్తుల్ని. ఆ పైన గ్రీన్ కలర్ది కూడా పీల్ చేయకుండా అలానే వేసేస్తారనమాట. నాకు 2-3 నెలల క్రితం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. ఇలా తినటం చాలా టేస్టీగా అనిపించింది నాకు. 2025లో మనం ఎన్నో రకాల ఎగ్జాటిక్ వెజిటేబుల్స్, నాటు రకం కూరగాయలు మన మోహనమదిలో పండించడం జరిగింది. మీరిప్పుడు వీడియోలో చూస్తున్న లెట్యూస్ పేరు ఐస్బర్గ్ లెట్యూస్ అన్నమాట. చూడండి మన దగ్గర ఎంత బాగా వస్తుందో. బ్రోకలీ చూసారా ఎంత బాగా పెరుగుతుందో, ఎంత స్ట్రాంగ్గా పెరుగుతుందో. కాకపోతే ఇప్పుడే హార్వెస్ట్ చేయట్లేదు, నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తాను. ఇంకొంచెం బల్బు పెద్దగా అయితే కొద్దిగా ఆంతది అట్లీస్ట్. తెలుసా అండి మీకు బాక్చావ్ అంటే? ఇదే అన్నమాట మొక్క. సో ఇంకా టైం ఉంది హార్వెస్ట్కి. ఇంకా అది బయట కొంచెం పిలకల్లాగా వస్తాయన్నమాట. అవి హార్వెస్ట్ చేసి యూస్ చేయొచ్చు. రెసిపీ ఏంటో చూడాలి, మరి మేము ఎప్పుడు వండలేదు. ఎక్స్ప్లోర్ చేసి సాలడ్స్లో తింటారు మోస్ట్లీ. సో కర్రీ కూడా ఏమైనా చేయొచ్చామో ఎక్స్ప్లోర్ చేస్తాం. ముల్లంగి అది మన హార్వెస్ట్కి రెడీ ఉన్న చామదుంప కూడా ఎంత మచ్చ లేకుండా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా ఇంకొంచెం సైజ్ పెరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ హార్వెస్ట్ చేస్తాను. చూడండి అసలు ఎంత ప్యూర్ వైట్గా ఉందో. ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇలా వస్తాయంటే అసలు నమ్మశక్యంగా లేవు. ఎప్పుడు మచ్చలు, పురుగులు అలా ఉంటాయి, కానీ ఈసారి మాత్రం బాగా వచ్చినట్టే. సర్ప్రైజ్ అండి. ఇంటికి యువతల సైడ్ అసలు మేము నోలుకోలేదు, ఇది ఎలాగో వచ్చింది. మరి అది కూడా జంబో సైజులో ఉంది. ఇమ్మీడియట్గా హార్వెస్ట్ చేశారు దీన్ని. ఇట్లా ఫ్రాగ్రెన్స్ భలే వస్తుంది. నాన్న ఫ్రెష్గా టీ పెట్టుకురా ప్లీజ్, అల్లం టీ. ఈ జంబో పసుపు హార్వెస్ట్తోని మేము పచ్చి పసుపు, వంటకి వండుకునే పసుపు, కుంకుమ, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ సీడ్ కూడా దీని నుంచే సేవ్ చేసి పెట్టుకున్నామండి. ఈ మొత్తం పసుపు చేసే ప్రాసెస్ మాత్రం చాలా ఫన్గా ఉంది. ఫస్ట్ టైం మన పొలంలో. ఫస్ట్ టైం కాదు, ఇది సెకండ్ టైం. వాటర్మిలన్. అదే వాటర్మిలన్ మనం పెంచింది కాదు కాదు, అది మనం తిని సీడ్ వేస్తే వచ్చింది.
ఎవడు ఎవరు నేను థ్యాంక్ యూ నర్సవా నర్సమ్మ ఇలా ఉందా Okay. జ్యూసీ వాటరీ టేస్టీ. ఇది పట్టు నువ్వు ఇట్లా జడ 3 జడలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. చెరీస్, అందుకని చెర్రీ టమాటా అంటారు అనుకుంటా. చెరీస్ లాగా ఉన్నాయి చూడండి. వావ్, పండుగ. మామిడికాయలు అమ్మా, మామిడికాయలు ఆర్గానిక్ మామిడికాయలు కావాలా సార్? ఎంతమ్మా గంప? కిలో 1000 రూపాయలు సార్. కిలో 1000 రూపాయలా? వద్దులే అమ్మా, బేరమాడే రేట్ కూడా కదా సార్? వద్దులే అమ్మా. అంత మరి రేట్- మేము మందులు అసలు బేరమాడే పెట్టకుండా రేట్ కూడా చెప్పలేదు నువ్వు. మందులు లేకుండా పెంచినవి సార్. అందులోనూ మాది ఫస్ట్ టైం వచ్చిన కాయలు సార్. మాకు చాలా ప్రెషస్. తినైతే సరే సార్, అమ్ముకోకూడదమ్మా, తిను. సరే. ఇది ఇవ్వండి. ఇన్ని వచ్చాయి. చెట్టుకే హాఫ్ పండిపోయాయి. హాఫ్ ఏంటి, యాక్చువల్లీ రెడీ టు ఈట్. 2-3 పాడైపోయాయి ఓవర్గా పండి. సార్ దింపండి సార్. అమ్మో బాబాయ్, ఇక్కడ కూర్చుంటాను. విలేజ్ లో వాళ్ళు వస్తారు, అలా కమ్ముతా. ముందలు పెట్టుకోవాలి, గంప సైడ్ కాదు. భలే సైజు పెద్దగా వచ్చాయి ఈసారి. బార్బిడోస్ చెరీ. ఇది చూస్తానికి అచ్చు మన చెరీలానే ఉంటుందండి. చెరీ కన్నా కొద్దిగా పెద్దగా ఉంది. స్వీట్గా ఉండదు, చెరీలాగా స్వీట్గా ఉండదు. ఇది కొంచెం సవర్గా ఉంటుంది, అంటే కొంచెం పుల్లగా ఉంటుంది. కొంచెమే స్వీట్, కానీ పుష్కలంగా వైటమిన్ సి ఇందులో. సో ఎవరన్నా అషిరాడు ఉంటే తినేవాడే, కిడ్స్కి ఎవరికైనా ఇవ్వాలి. అయితే మేము ఫ్యామిలీ ట్రావెల్ కూడా బాగా చేస్తామండి. కొన్ని ట్రావెల్ చేసినప్పుడు ఇదిగోండి ఇలా మనాలి ట్రావెల్ చేసినప్పుడు కూడా వీడియో చేసి పెట్టాము. ఇలా ట్రావెల్ వీడియోస్ కూడా మీకు మన మోహన్ మదిలో చూడాలనుకుంటే కింద కమెంట్లో రాయండి. రంగప్రసాద్ గారి ఐ ఫార్మ్స్లో సుందర్ రమన్ అయ్యర్ గారని మన ఆర్గానిక్ ఫార్మింగ్ కానివ్వండి, న్యాచురల్ ఫార్మింగ్ కానివ్వండి, ఈ ఫ్రెటర్నిటీలో చాలా పాపులర్ పర్సన్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ చేతుల మీద కూడా వీరెన్నో అవార్డులు అందుకున్నారు. సో వారి చేతుల మీద ఈ ట్రైనింగ్ నేర్చుకోవటం నాకు చాలా ఆనందం కలిగిందండి. ఇన్ఫ్యాక్ట్ నేను ఫస్ట్ టైం పేడ ముట్టుకుని పేడ ఇలా కలుపుతూ ఉన్నానన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ ట్రైనింగ్ సెషన్ అండి. ఈ ట్రైనింగ్ సెషన్ది కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే పైన ఐ బటన్ క్లిక్ చేసి ఆ వీడియో చూసి రండి. కూరగాయలు ఎన్నో రకాలు పెంచామండి. కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ మన దగ్గర పెరగని వెరైటీ అంటూ లేదండి. ప్రతి ఒక్క ఎగ్జాటిక్ వెరైటీ నుంచి దేశీ కూరగాయ వరకు అన్నీ పెంచాము. తీగ జాతి నుంచి దుంప జాతి వరకు అన్నీ ప్రతి ఒక్కటి కూడా ఎంతో చక్కగా పెరిగాయి. ఇప్పటి వరకు కూరగాయలు చూసి ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు మన దగ్గర పెరిగిన కొన్ని పూల వెరైటీలు చూసి
ఎంజాయ్ చేయండి. అంత బాగా పూసావు బంతిపూలు. ఇది వరకు కూడా ఒకసారి ఇలానే వేసాం బార్డర్లో, మన లాన్ బార్డర్లో. భలే వచ్చాయి. వర్షాలకి బాగా పెరుగుతున్నాయి మొక్కలు. ఎంత బాగున్నాయండి, ఒకేలాగా ఉంది కదా. ఎంత డెన్స్గా వచ్చాయి కదా అసలు. అసలు భలే ఉన్నాయి. మనం ఇవి ట్రై చేయొచ్చు మోహన్ మదిలో అని. ఏంటి ఇలాగా డిజైన్ వేస్తాం కదా. yes. ఇక్కడ ఈ గేట్ పని చేసే వర్కర్స్ వాళ్ళ టవల్ కట్టుకుంటున్నారు. మోహన్ వెనక్కి కట్టుకోండి, స్పైడర్ మ్యాన్ శక్తిమాన్ అనుకున్నారు. చిచ్చి ఎంత ఆడ్ గా ఉందో అది. అసలు లేనా నువ్వు అక్కడ నుంచి. అయ్యా వైర్ ఉంది ఇక్కడ, నచ్చమాటరా. హార్వెస్ట్ చేసి పట్టుకెళ్దాం మమ్మీకి. బిగ్వి కావాలి, ఇంకా బిగ్ అవుతాయి అనుకుంటా. ఈ వారంలో పండించిన అందరికి నమస్కారం. మేము ఎరువు వేసి పంటలు పండిస్తున్నాం, మందులు కొట్టాం, మందులు వేయం. మేము ఇక్కడ పండిస్తున్నాం సార్. ఏం ఎరువు వేస్తున్నావు? ఆవులు ఎరువు తెచ్చుకుంటా, గడ్డి వీక్కుంటా. మేము వేరే మందులు సత్య మందులు కొట్టాం. ఇక మావులు ఎరువే, మట్టి ఎరువు, వాటర్, గింతే సార్. మంచి హార్వెస్ట్ చేసినాం. మాకు ఇవి టైం పాస్ కొన్ని డేస్. పెద్దగా అయ్యాక మళ్ళీ దేని దారిన వెళ్ళిపోతాయి. వీటి తోకలు చూడండి ఎలా ఊపుతున్నాయో. ఇదేంటిరా తలకాయ నొప్పి. షట్, అంత వెయిట్ మరి నిజంగానే. ఉండవా తీసుకుంటాం ఇది కూడా. కొంచెం పడదాం. అయ్యయ్యో, అంత వెయిట్ క్యారీ చేయలేదేమో. మరి ఎలా పైన వేద్దామా? లేదు వేయలే, ఏం కాదు. ఇది మొత్తం టిల్ ద బ్రిమ్ వచ్చాయి, నేను చూశాను, అందుకని తీయమన్నా. టిల్ ద బ్రిమ్ వరకు పెట్టకుండా తీసేద్దాంలే. పట్టిన నాన్న పెట్టే పైప్ అలా గంట పడుతుంది. అది గోడ పగిలిపోయింది. పప్పాయ మనకు ఎంతో ఇష్టంగా తింటాం కదా. మా ఫామ్లో ఆర్గానిక్గా పండిస్తున్నాం, వీళ్ళు ఏం మెడిసిన్స్ వేయట్లేదని. చూడండి,
అది బ్రౌనీ తినదు మళ్ళీ. ఆగండి అన్న ఇది కొంచెం బ్రౌనీ తినదు, ఇది తింటుంది మళ్ళీ. బూస్ట్ పై బూస్ట్ ట్రై బూస్ట్ కూడా తింటుంది. బై నన్ను ఆగండి. నా వెంకాల బూస్ట్ ఇది కదా. తినకపోతే ఫీల్ అవుతాడు అన్నట్టు చేస్తే ఏది ఫ్రూట్? ఓ నైస్. లోపల లీచీ కలర్లో లాగా టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పండి. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. లీచీలోనే ఉంది కానీ అది సీడ్ నుంచి రావట్లేదు, సీడ్ కుండిపోయింది. ఏ గుజ్జా ఎలా శిరా ఎలా ఉంది? ఏమంటారు నర్సవా? ఉడుగు పండ్లు. ఉడుగు పండ్లు మీ ఊర్లో ఏమంటారో వీటిని చెప్పండి. చూడండి ఎలా ఉన్నాయో, ఫుల్ అసలు మొత్తం చెట్టు నిండా కాయలు, చాలా బాగున్నాయి. టైం పాస్కి తినేవంట నరసింహ వాళ్ళు చిన్నప్పుడు తెగ తినేవారంట. ఇలా వెళ్తుంటే రోడ్డు మీద కనపడ్డాయి మా జస్ట్ మా నేనేనండి ఇది మన ఫామ్ హౌస్ పక్కన. పొలంలో అషీరా హల్దీ ఫంక్షన్ చేయటం చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. 2025లోనే అషీరా హాఫ్ శారీ ఫంక్షన్ చేయటము, మా కొత్త ఇంటి గృహప్రవేశం చేయటము రెండు ఒకటేసారి 2025లోనే అవటంతో మాకెంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఈ వీడియో మొదల్లో ట్రావెల్ వీడియోస్ చేయాలా వద్దా అని మిమ్మల్ని అడిగాను కదండి సజెషన్. ఈ కోనసీమ ట్రావెల్ వీడియో మాకు కొద్దిగా ఎనర్జీ బూస్ట్ ఇచ్చిందండి. మీరు బాగా ఆదరించారు, వీడియో కూడా చాలా ఎంజాయ్ చేశారు అందరూ. అందుకే ట్రావెల్ వీడియోస్ ఎందుకు చేయకూడదు అని మీ సజెషన్ అడుగుతున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీరు చూడకపోతే పైన ఐ బటన్ క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ గిఫ్ట్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ వండర్ఫుల్ టీమ్ ఆఫ్ స్కెచెస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. Now it is Mohana Madilo family. థ్యాంక్ యూ వండర్ఫుల్. అంటే నాటు విత్తనాలు తెచ్చి ఇక్కడ ఈ రైతులకు ఇవ్వడానికి వచ్చాను. విత్తనాలు ఇచ్చాను చాలామందికి. ఇది సదస్సు ముగిసింది. ఇప్పుడు నేను భౌతికతలో ఒక మనం అన్నం ఎలాగొస్తుందో ఒక శ్లోకం ఉంది, ఆ శ్లోకం పాడి వినిపిస్తాను. అది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సమోద్భవః. ఇది సంస్కృతిలో ఉంది. దీని అర్థం ఏంటంటే ఈ జీవదేహములన్నీ వర్షం వలన కలిగిన ఉద్భవించిన ధాన్యం వల్ల ఈ బ్రతుకు సాగిస్తున్నవి, ఆధారపడి ఉన్నవి. అంతే ఈ వర్షాలు ఎలా కలుగుతున్నాయి అంటే, ఈ ధాన్యం ఎలాగొస్తాయంటే వర్షాల వల్ల వస్తుంది. ఈ వర్షాలు ఎలా కలుగుతాయంటే యజ్ఞాల వల్ల కలుగుతాయంట. అలాగే యజ్ఞాలు ఎలాగొస్తాయంటే వివిధ కర్మల వల్ల యజ్ఞాలు ఉద్భవిస్తాయంట అనేది దీని తాత్పర్యం. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి సబ్స్క్రైబ్ చేసుకోమంటాం అంతే సార్.